హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ గోంగూర చికెన్ ఫ్రెండ్. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. వర్షం పడుతున్నప్పుడు ఇలా గోంగూర చికెన్ చేసుకొని చాలా బాగుంటుంది కదా. ఇది వచ్చేసి 1/2 kg చికెన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఆనియన్, ఒక టమాటా, ఒక 4 పచ్చిమిర్చి, మనకి గుప్పుడికి సరిపోని గోంగూర మన చేతికి ఇలా పట్టుకొని ఒక గుప్పుడు అవ్వాలి నిండా. గోంగూరని శుభ్రం క్లీన్ చేసి పెట్టుకోవాలి. కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బాండీ పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. మసాలా దినుసులు వేసుకున్నాను. స్టార్ పువ్వు, యాలకులు, లవంగాలు 2, ఒక చెక్క, జీలకర్ర వేసుకున్నాను. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాము. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. దాన్ని కూడా ఒకసారి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ ఉంది కదా, క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకొని ఆయిల్లో ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ని ఆయిల్ అంతా మనకి దానికి కలిసేలా, చికెన్ కలిసేలా బాగా కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి వాటర్ బాగా వస్తుంది. చికెన్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యిద్ది. ఇప్పుడు వచ్చేసి టమాటా వేసుకుంటున్నాను. మనకి టమాటా కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, మనకి కర్రీకి సరిపోను ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఇలాగ మనకు వాటర్ బాగా వస్తుంది చికెన్లోంచి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాను. మీరు తినగలిగినంత కారం వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకుందాము. కారం అంతా చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చింది. చికెన్ బాగా కుక్ అయ్యింది సగం పైనే. ఇప్పుడు శుభ్రం చేసుకున్న గోంగూరని సన్నగా కట్ చేసి వేసుకుందాము. గోంగూరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. కలుపుకోవాలి. మనకి గోంగూర కూడా బాగా ఉడకాలి చికెన్లో. ఇప్పుడే మీకు ఉప్పు కారం అన్నీ చూసుకోండి. సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే. ఇది మనకి గోంగూర కూడా చక్కగా ఉడికింది కదా. ఇంకా బాగా ఉడికి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి చికెన్ని. ఇప్పుడు 1 స్పూను ధనియాలు, చెక్క, లవంగా వేయించుకొని అప్పుడు వేసుకున్నాను. 1 స్పూను వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. అంతే ఫ్రెండ్స్, గోంగూర చికెన్ రెడీ అయింది. వేడి వేడి అన్నంలో ఇలా వర్షం పడుతుంటే పుల్లగా కారంగా ఇలా గోంగూర చికెన్ చేసుకొని చాలా బాగుంటుంది. టేస్ట్ సూపర్గా వచ్చింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.